ఒక విషయం చెప్పనా? మొదట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఏ సరుకులు కావాలి, ఏం కావాలి అని పక్కనున్న దుకాణానికెళ్ళి ఏదో ఆ రోజు నీడ్స్‌కి రిలేటెడ్‌గా తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్నాం చూసావా? పెద్ద పెద్ద మాల్స్. సండేస్ వచ్చాయనుకో అలా వెళ్ళిపోతాం. పెద్ద పెద్ద మార్ట్స్ ఉంటాయి. ఎళ్ళామంటే నచ్చింది, నచ్చింది. కంటికి నచ్చిందంటే చాలు కొనేస్తాం. ఇది అవసరమా? ఇది ఎంత అవసరం? మనకి స్పేస్ ఉందా? ఇలా ఏమీ లేదు. టీవీలో కనిపించే యాడ్ గుర్తుకొస్తుంది. మనకి అరే అది కూడా ఉంటే బాగుండనిపిస్తుంది, కొనేస్తాం. బిల్లు మాత్రం లాస్ట్‌లో కదా మనం పే చేసేది. కాబట్టి మనకి దాని మీద ఎలాంటి కంట్రోల్ ఉండదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ, మనం కూడా ఆ పాతకాలపు ఆలోచనలు దానికి తగ్గట్టుగా ఎందుకు ఉండకూడదు? మనకేం కావాలి? ఎందుకెళ్తున్నాం అన్నది ముందే డిసైడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మనం కొనుగోళ్ళు చేయాలి. అప్పుడు మనకి నీడ్ ఉన్నవే మనం కొంటాం. దీనివల్ల వేస్టేజ్‌ని మనం తగ్గిస్తాం. మన అమౌంట్‌ని కూడా మనం చాలా పొదుపుగా వాడుకున్న వాళ్ళం అయిపోతాం. సో ఇప్పుడు లిస్ట్‌కి వచ్చేద్దాం. ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ ఏం లేవు. అవన్నీ ఒక లిస్ట్ ఏద్దాం. ఇప్పుడు అక్కడ వెళ్ళేసి కూడా ఒకేసారి పెద్ద పెద్ద క్వాంటిటీ కొనాల్సిన పని ఉందండి. ఒకసారి ఆలోచించండి. ఈ గజిబిజి లైఫ్‌లో మనకంత టైం ఉంటుందా? కాబట్టి తక్కువే తీసుకుందాం, మళ్ళీ వెళ్తాం కదా. ఎలాగో మనకి షాపింగ్కి వెళ్ళడం అనేది చాలా ఇష్టమైన పని కదా. వెళ్ళామంటే చాలు, సంచులు సంచులు మోసుకొచ్చుకుంటాం. కాబట్టి మనకు అవసరమైన ఒక లిస్ట్ వేసుకొని అవే వెళ్ళండి, అక్కడికే వెళ్ళండి. ఎందుకంటే మనం రోజు వెళ్ళే మాల్లో కానీ, మనం వెళ్ళే మార్ట్స్లో కానీ, మనం వెళ్ళే షాప్స్లో కానీ ఏ ప్లేస్లో ఏం జరుగుతుందో మనకి బాగా తెలుసు. అక్కడికి వెళ్ళిపోయి మనకు కావాల్సినవి మాత్రమే పిక్ చేసుకొని మనం తెచ్చుకుందాం. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం మన ఖర్చులని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. టైం సేవ్ అవుతుంది. ఇంకా మళ్ళీ మనం షాపింగ్కి వెళ్ళే అవకాశం వస్తుంది. ఏమంటారు?